భారతదేశానికి మన కులగణన, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన ఆదర్శంగా ఉంది. మరి మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు చేపట్టిన ఈ కులగణన ఎంతో విజయవంతమైంది. ఈనాడు మన అసెంబ్లీలో గవర్నర్ గారు ఈ బీసీలకు 42% విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, రాజకీయాల్లో ఇవ్వడానికి మరి వాళ్ళ ప్రతిపాదించిన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ మేము ఎంతో సంతోషించి ఇవాళ గాంధీ భవన్లో మన ప్రీతమ రాహుల్ గాంధీ గారి పాలాభిషేకం చేయడం జరిగింది. కొంతమంది ఈ కులగణన తప్పులు తడకతో నడిచిందని అనడం మాత్రం ధర్మం కాదు. కేసీఆర్ గారు 2015లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఆయన ఆ సర్వేని బయట పెట్టకపోవడం వల్ల ఎంతో ఏదో ఆకాశం బద్దలవుతుందా అన్నట్టు ప్రచారం చేసి ఆ సర్వేని లోపల పెట్టుకొని ఆయన వ్యక్తిగతంగా వాడుకున్నాడు. అది చూసిన తర్వాత ప్రజల్లో నిరాసక్తతతోటి కొంతమంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొనకపోవడం మాత్రం నిజం. కానీ దాదాపు 96-97% మంది ఈ సర్వేలో పాల్గొని మంచి రిజల్ట్స్ ఇచ్చారు. అన్ని విషయాలు కూడా ప్రభుత్వం సేకరించింది. 55 పాయింట్లలో 75 ఇష్యూస్ని సేకరించి చక్కటి రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ విశ్లేషణ చేసి మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశంలోనే ఆదర్శంగా తీసుకొచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఈర్ష్యతో కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి పని చేసిందని ఈర్ష్యతో రాహుల్ గాంధీ గారు దేశ రాజకీయాల్లో ముందుకెళ్ళిపోతున్నారని ఈర్ష్యతో బీజేపీ తొత్తులుగా, బీఆర్ఎస్ తొత్తులుగా ఉన్న వ్యక్తులు ఇవాళ ఈ కులగణలో తప్పులు తడకలు ఉన్నాయనేసేసి దుష్ప్రచారం చేస్తూ మొత్తం జాతికే వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. మన జాతిలో పుట్టి వారందరూ ఖబర్దార్. ఇవాళ బీసీలకి 42% ఇస్తుంటే మీకేం బాధ వచ్చింది? ఎందుకు మీకు కష్టమే వచ్చింది? కావాలంటే మీరు పోరాడుకోండి, తప్పులు తడకలు ఉంటే పోరాడుకోండి. తర్వాత ముందు 25% నుంచి బీసీలకి 42% వస్తే బాధ ఎందుకు వాళ్ళకి? ఈ విషయంలో మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అలాగే రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై రాహుల్ జీ.